సార్ మీ వాట్ ఇస్ యువర్ నేమ్ సార్? డాక్టర్ సతీష్ అండి. డాక్టర్ సతీష్ గారు, సీనియర్ వెట్ ఇన్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్. ఓకే, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్. మీ ఏం చదువుకున్నారు మీరు? నేను బీబీఎస్సీ అండ్ ఫినిష్డ్ ఎంబీఎస్సీ అండి, రెండు ఫినిష్ చేశాను. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత 3 years బెంగళూరులో వర్క్ చేశాను. నేను ఇంకా రీసెంట్ గా 2 months నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ లో గ్రూమింగ్ అన్నారండి. గ్రూమింగ్ అంటే ఏంటి సార్? గ్రూమింగ్ అంటే బేసికలీ మనం రెగ్యులర్ బాతింగ్స్ కానీ హెయిర్ ట్రిమ్మింగ్స్ కానీ బేసికలీ అంతా మన సెలూన్ టైప్ లో ఉంటదండి. మనం ఏంటంటే బాత్ చేయిస్తాము, హెయిర్ ట్రిమ్మింగ్ చేయిస్తాము, తర్వాత నెయిల్ క్లిప్పింగ్, తర్వాత స్పా టైప్ లో మసాజింగ్ కానీ అలాంటి ఏమైనా ఉంటే అన్ని చేస్తామండి. ఇన్ కేస్ మెడికేటెడ్ బాత్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అలాంటివి స్పెసిఫిక్ షాంపూస్ తో బాత్ చేయాల్సింది వస్తుంది, డిఫరెంట్ టెంపరేచర్ లో డ్రై చేయాల్సింది వస్తుంది, అవి కూడా చేస్తామండి ఇక్కడ. జనరల్ ఇంట్లో ఏం చేయాలంటే బాత్రూమ్ తీసుకెళ్లి సోప్ పెట్టేసి, అంటే ఈ యానిమల్ సోప్ ఏదో అంటారు కదండి, పెట్ సోప్ దాంతో కలిపి చేసేస్తుంటారు. అంటే పెట్ సోప్ లోనే మనకి రకాలు ఉంటాయండి. కొన్నిటికి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని డాగ్స్ లో ఎటోపిక్ కండిషన్స్ ఉంటాయి, అలర్జిక్ కండిషన్స్ ఉంటాయి, ఒక్కోసారి షాంపూస్ సరిగా సూట్ అవ్వు. అందుకు కాబట్టి మనకి స్కిన్ కండిషన్ బట్టి మనం షాంపూని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిటికి షాంపూ అలర్జీస్ ఉంటాయి, కొన్నిటికి డస్ట్ అలర్జీస్ ఉంటాయి. అలా ఉండడం వల్ల కొన్నిటికేమో రిపీటెడ్ గా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండే డాగ్స్ ఉంటాయి. వాటికి ఒక్కో దానికి స్పెసిఫిక్ షాంపూస్ వాడతాం అన్నమాట. అయితే గ్రూమింగ్ చేసినప్పుడు ఆ ఓనర్స్ చెప్తారంటే నాకు ఈ షేప్ కావాలి, ఈ షేప్ కావాలని చెప్తారా? అదే మీరు జనరల్ లేదు, మనం చూపిస్తామండి. హెయిర్ లెంత్ ఎలా కావాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రీడ్ లో ఒక్కొక్క స్పెసిఫిక్ కట్టింగ్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు సిజ్యూస్ లో ఒకలాగా కట్టింగ్ ఉంటుంది, పుడిల్స్ కి ఒకలాగా కట్టింగ్ ఉంటుంది. మన దగ్గర వాళ్ళ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రిమ్ చేస్తాము, లేకపోతే మేమే కొన్ని షేప్స్ చూపిస్తాం, మీకు ఏది నచ్చుతా అంటే ఆ షేప్ లో మనం ట్రిమ్ చేస్తాం. ఓకే ఓకే, అంటే వచ్చిన ఓనర్స్ బట్టి అంటే లేదు మీ ఇష్టం అంటే మాది మీ ఇష్టం, దాన్ని బట్టి చేస్తాం. అయితే ఒక ఎగ్జాంపుల్ గా మనం అంటే ఈ టేబుల్ ఇక్కడ ఉంది సార్, టేబుల్ ఉంది. ఇది టేబుల్ బేసికలీ క్లిప్పింగ్ ఏరియా అన్నమాట. మనకంతా ఇక్కడ ట్రిమ్మింగ్ అండ్ నెయిల్ ట్రిప్పింగ్ అంతా అవుతుంది. ఆ ఏరియాలో ఈ రెండు ట్రిమ్మింగ్ అనమాట అండి. అవునండి, అంటే ఇప్పుడు ఫేస్ దగ్గర ట్రిమ్మింగ్ చేసుకోవాలన్నా, మనకి అరౌండ్ ఫేస్ ట్రిమ్మింగ్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవాలి. ఇది ఒకసారి మోడల్ అంటే దీన్ని ఇది ఒక టేబుల్ లా ఉంది, టేబుల్ కొమ్ము దీన్ని అరేంజ్ చేస్తారు. అవునండి, ఒకసారి చూపించమనండి ఒకసారి. ज्यादा मत करो, कितना కటింగ్ కర్తా హై. ఇప్పుడు ఇలా చేసినప్పుడు అది కోఆపరేట్ చేస్తుంది. అంటే మామూలుగా మనం ఏంటంటే ఈ లీషెస్ అండి, ఇన్ కేస్ మరీ అగ్రెసివ్ ఉంటే దీన్ని లెంత్ చేంజ్ చేసుకుంటాము. మరీ వెరీ అగ్రెసివ్ అయితే మనకి కొన్ని సెడేటివ్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవాల్సింది వస్తుంది. లేకపోతే మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే మోస్ట్లీ ఒప్పుకుంటాయండి. అంటే హ్యాండిలింగ్ మరీ అంత వియర్డ్ గా చేయకపోతే ఒప్పుకోండి, అంత ఇబ్బంది. చక్కగా గ్రూమింగ్ చేస్తుంటే ఒప్పుకుంటున్నాయి. ఓకే ఓకే, దీన్ని హెయిర్ అన్ని చూసుకుని మన హెయిర్ మ్యాటింగ్ అని ఉంటది. మామూలుగా డాగ్స్ లో మనకి రెగ్యులర్ కోంబింగ్ చేయకపోయినా, వాష్ చేయకపోయినా ఏంటంటే సో హెయిర్ అంతా అటాచ్ అయిపోయి అట్టలాగా అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు గొర్రెల్లో ఎలా అవుతుందో అలా హార్డ్ గా అయిపోతుంది. అలా అయిపోతే ఎక్కువ ట్రిమ్ చేయాల్సింది వస్తుంది. అందుకు మీరు హెయిర్ డాగ్స్ కి ఖచ్చితంగా ఎవ్రీ 2 days ఒకసారి కోంబింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను స్ట్రేట్ డాగ్స్ వస్తుంది, వీధి కుక్కలకి మెడకండి పురుగుల్లాగా ఉంటుంటాయి, అవి టిక్స్ ఫ్లీస్ ఉంటాయి. దానికైతే అవి ఉంటే మనకి గ్రూమింగ్ లో షాంపూస్ వస్తాయి, అయినా వాడుకోవచ్చు. కానీ మీకు రెగ్యులర్ గా అయితే మీకు టాబ్లెట్స్ కానీ స్పాటన్స్ వస్తాయి, అవి వాడుకుంటా ఉండాలి రెగ్యులర్ గా. అప్పుడు మనకి ఆ పిడుదులు అనేది, పెయిన్లు అనేవి రాలిపోతా ఉంటాయి. అరుపులు కేకలు ఏం పెట్టట్లేదు, బాగానే చేయించుకుంటుంది ఇది. అంటే మోస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఓనర్స్ దగ్గర ఉండడం వల్ల రెగ్యులర్ గా మనకి డొమెస్టికేటెడ్ అయిపోయింటాయి కదా. డొమెస్టికేటెడ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఒకరు కామింగ్ గానే ఉంటారు. వాళ్ళకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వరన్నమాట మనం హార్మ్ అని. ఏ యానిమల్ అయినా మన మీద అటాక్ చేసేదంటే వాళ్ళు ఎప్పుడైనా హార్మ్ ఫీల్ అవుతానే అటాక్ చేస్తాయి. ఆల్రెడీ వాళ్ళు మనుషులతో పాటు ఉండి అలవాటు అయినారు కాబట్టి మిగతా మనుషులతో కూడా బాగానే ఉంటారు. అది కాక ఇది కొత్త ప్లేస్ లో ఏంటంటే మామూలుగా అయితే రెగ్యులర్ ప్లేసెస్ లో అయితే మనకి టెరిటోరియల్ అగ్రెసివ్నెస్ అని ఉంటుంది. మనకి ఇప్పుడు నేను లోకల్ ఈ ఇంటికి అప్పుడు ఒక అగ్రెషన్ ఉంటది, కానీ కొత్త ప్లేస్ లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్మెల్ ఇవన్నీ తెలియదు అన్నమాట. అందుకు కాబట్టి ఇది కొత్త ప్లేస్ అని ఒకరు సైలెంట్ గానే
సైలెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓ కామ్గా ఉంటాయి. వాళ్ళ ప్లేస్ అయితే పులిలాగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మార్కింగ్ చేసుకుని ఉంటారు. యూరిన్ చేసి ఇంటి చుట్టూ వాళ్ళ స్మెల్ వస్తుందన్నమాట. ఫెర్మాన్స్ ద్వారా వాళ్ళ స్మెల్లింగ్ వస్తూ ఉంటది. వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఆ రెగ్యులర్ స్మెల్లింగ్ ఉందో వాళ్ళకి తెలిసి ఇది నా లోకల్ ఏరియా, నన్ను ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. అప్పుడు కొన్ని డాగ్స్ అగ్రెషన్ చూపిస్తే కొన్ని డాగ్స్ అవి కూడా ఉండవు. అది పెంచే దాని విధానం బట్టి ఉంటది, ట్రైనింగ్ చేసే విధానం బట్టి ఉంది. ఇప్పుడు ఇంట్లో కొందరు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్ ట్రైనింగ్ ఉన్న వాటికి అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు. మన కటింగ్ చేయడానికి వెళ్ళడానికి గ్లో చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఏం భయపడలేదు, బాగానే హ్యాపీగా చేసుకుంటాం. ఓకే, అంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తా ఉంటారు కాబట్టి అలవాటు. ఓకే భయ్య. చికెన్ 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 chicken 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 give hand buddy give hand give hand buddy నేమ్ ఏంటండి? బడ్డీ అండి. బడ్డీ బడ్డీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇదే నీ అద్ద. ఇది గ్రూమింగ్ టేబుల్ అండి, అంటే స్నానం చేసే టేబుల్. ఈ హీటర్స్ ఉన్నాయి మనకి. గోరెచ్చని నీళ్ళతో, ఇప్పుడు ఎక్కువ ఆయిల్స్ ఉన్నాయి, మ్యాటింగ్ ఎక్కువ ఉందంటే గోరెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తాము. లేకపోతే తర్వాత నార్మల్ రెగ్యులర్ వాటర్ తో, అంటే మనకి రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తో క్లీన్ చేసుకున్నట్టు సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే కాళ్ళకి చెవుల కాడ ఏంటంటే ఇయర్ బ్యాగ్స్ ఉండడం వల్ల, పాస్ కి అయితే డట్ ఎక్కువ ఉండడం వల్ల నార్మల్ వాటర్ తో ఒక్కోసారి వెళ్ళదు. అలాంటప్పుడు మనం గోరెచ్చని నీళ్ళతో జస్ట్ వాష్ చేసేసి తర్వాత క్లీన్ గా డ్రై చేసుకుంటాం. అది ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ వస్తుంది. ఎవరన్నా అంటే ఒక వాటర్ చెప్పాడు మాకు హాట్ వాటర్ తో చేయించండి అన్నాడు. మరి అంత ఎక్కువ హాట్ ఉండదండి మనకి. ఏంటంటే మీడియం గానీ గోరెచ్చని నీళ్ళు వాళ్ళకి చేసుకోవాలి. ఎక్కువ హాట్ ఉన్నా కూడా బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం చేసుకున్నట్టు వాళ్ళకి చేపిలేము. మామూలు గోరెచ్చని నీళ్ళతో లైట్ మైల్డర్ హాట్ తో చేసుకుంటాం. అయితే ఒకసారి చూపించమ్మా. ఇది అయితే హాట్ వాటర్ వస్తుంది. ఇది అక్కడ వచ్చింది కొన్ని దాంట్లో ఇలా చేయిస్తారు, అలా చేయిస్తారు. ఆ సోప్స్ అన్ని ఉపయోగిస్తారు. సోప్ ఎన్ని హాట్ వాటర్, కూల్ వాటర్ కూడా వస్తుంది. ఈ సోప్ భయ్యా ఇది మాట లిక్విడ్. ఇది షాంపూ. ఇది షాంపూ, వాల్యూమైజింగ్ షాంపూ. ఓకే, షాంపూస్ ఉంటాయి, కండిషనర్స్. ఓకే, क्या है वाइट वाइट स्मॉल वन क्या है? ఇదేంటంటే మనకి ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటాం. ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ షాంపూ అంటే స్కిన్ సాఫ్ట్ గా ఉండడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఇచ్చింగ్ ఎక్కువ ఉండదు, సోప్ కంటెంట్ అనేది తక్కువ ఉంటది. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్మూత్ అలర్జీస్ గానీ అలా రావు. డాక్టర్ గారు, ఎవరన్నా ఈ పెట్ యానిమల్స్ ఓనర్స్ టూర్ వెళ్ళాలండి, ఏదో మ్యారేజ్కి వెళ్ళాలి, ఏదో తిరుపతి ప్రయాణం ఏదైనా ఉందనుకోండి, ఓ 1 week 3 days మీ దగ్గర ఉంచుకుంటారండి? అవునండి, ఉంచుకుంటామండి. మనకి డెడికేటెడ్ స్పేస్ ఉంది. రోజు మనం చికెన్ రైస్ కానీ మీకు కావాల్సిన ఏ ఫుడ్ చెప్తారో అదే పెడతామండి. ఇదంతా ప్లేయింగ్ ఏరియా, లోపలంతా మనకి స్టేయింగ్ ఏరియా, 2 places ఉంటాయి. అయితే మీకు చెప్తే జస్ట్ ఏమంటే స్టూడెంట్స్ హాస్టల్ అంటాం. అవునండి, హాస్టల్ అనేది ఇది బోర్డింగ్ అనమాట. ఆ బోర్డింగ్ స్పేస్, బోర్డింగ్ 3 days 4 days అలా ఉంటుంది. అయితే వాళ్ళు ఓనర్ గారు ఏం చెప్పారో అదే ఫుడ్ అన్నమాట. వాళ్ళకి ఏదైతే అలవాటు అవుతుందో దాని ప్రకారం మీరు వండి లేదంటే ప్రిపేర్ చేసి దానికి పెడతారు. అవునండి. ఇప్పుడు ఈ 2 కుక్కలు కొట్టుకుంటున్నాయి కదా, ఆడుకుంటున్నాయండి. అవి ఆడుకోవడం అండి. కొట్టుకోవడం అయితే మనకి బ్లడ్ వచ్చేలాగా కొరుక్కుంటాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మైల్డ్ బైటింగ్ ఉంటుంది. మైల్డ్ బైటింగ్ అంటే మెత్తగా అంటే ప్లేయింగ్ టైప్. అది ప్లేయింగ్ టైప్ అన్నమాట. ఇది అంటే ఇద్దరు ఆడమని ఆడుకుంటున్నాయి. ఓకే, ఇదంతా కూడా ఆడించేది ప్లే ఏరియా అండి. అంతా స్పేస్ అంతా ప్లే ఏరియాకి. ఇంకా కంటిన్యూస్ గా బాయ్స్ ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా ఫైటింగ్ ఉంటే వాళ్ళే సపరేట్ చేస్తారండి డాగ్స్ ని. ఓకే అండి, చక్కగా దాన్ని భోజనం పెట్టిన తర్వాత జనరల్ గా మనం 3 సార్లు తింటాడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. డాగ్స్ కి అయితే డాగ్స్ అడల్ట్స్ లో అయితే 2 సార్లు సరిపోతుందండి. యంగర్ డాగ్స్ కి అయితే 3 to 4 times పెట్టాల్సింది. 3 to 4 times పెడతారు. క్యాట్స్ కూడా అంతే. క్యాట్స్ కైనా క్యాట్స్ కి 2 సార్లు వెట్ ఫుడ్ పెడతాము. మళ్ళీ మన మామూలుగా ఏంటంటే క్యాట్స్ ఒకేసారి అంతా ఫుడ్ తినామండి, మెల్లమెల్లగా తింటాయి. మనం ఏంటంటే మళ్ళీ 2 to 3 times అని పెట్టుకోవచ్చు, ఇబ్బంది. క్యాట్ అయితే ఒకేసారి తినదు, కొద్దిగా తింటారు.
కొద్దిగా తిని మళ్ళీ వస్తుంది, మళ్ళీ తింటది. బిహేవియర్ అలా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, వచ్చిన ఆ పెట్ని అంటే పిల్లిని కానీ కుక్కని కానీ దీంట్లో పెడతారు? అవునండి, ఇది పిల్లిలకి బోర్డింగ్ ఏరియా అండి. ఇదంతా పిల్లిల కేజెస్, ఓన్లీ ఫర్ క్యాట్స్ కండి. ఇది మనకి ఇలా ఉంటాయి కేజెస్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇన్ కేస్ మనకి ఏదైనా వార్మింగ్ కి అయితే పీ ప్యాడింగ్ కానీ బెడ్షీట్స్ కానీ పెట్టేస్తాం. ఇది మొత్తం అంతా డెడికేటెడ్ సెంట్రల్ ఏసీ అండి. సో టెంపరేచర్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఎంత టెంపరేచర్ రిక్వైర్డ్ కావాలో అంత పెట్టేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ. మనకి ఎంత టెంపరేచర్ కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు మెయింటైనింగ్. ఇదేమో కేజ్ అనమాట ఫర్ క్యాట్స్. ఇదంతా క్యాట్స్ కోసం. మొత్తం ఎంత ఎన్ని వాటిది కెపాసిటీ ఎంత అండి? ఒక క్యాట్స్ కి అయితే ఇప్పుడు 20 దాకా ఉన్నాయండి. 20 వరకు. డాగ్స్ అయితే మనకి ఎక్కువ ఉన్నాయి. అయితే డాగ్స్ కూడా చూద్దాం. ఇదంతా డాగ్ స్పేస్ ఏరియా. ఇక్కడ మనకు ఒకేసారి దగ్గర 70 to 80 డాగ్స్ పెట్టుకుంటే కెపాసిటీ. ఇది డాగ్స్ బోర్డింగ్ ప్లేస్ అనమాట. అవును, ఇది దగ్గరికి వద్దాం. ఇలా చూసినట్లయితే ఇది డాగ్ కి. ఓకే, ఇది కింద ఒకటి పైన ఒకటి. ఓకే అండి. చిన్న బ్రీడ్స్ కి అయితే ఇది బెడ్డింగ్ అండి. బెడ్డింగ్ వస్తుంది, బెడ్డింగ్ కూడా వస్తుంది. ఇది బెడ్డింగ్ కూడా. ఇది కూడా ఏసీ అండి. ఇది కూడా అంతా సెంట్రల్ ఏసీ. సెంట్రలైజ్ ఏసీ. ఇదేంటంటే మనకి నాన్ డిలక్స్ టైప్ అంటే కింద పైన వస్తుంది. సూట్ అయితే మామూలుగా అయితే ఇది జనరల్ అండి. ఇది కాకుండా స్పెషల్ గా సూట్ రూమ్స్ అన్నది తెలుసు. సూట్ రూమ్స్ అట్లా ఉన్నాయి. అంటే మన 4 స్టార్ వెళ్ళినప్పుడు మామూలుగా రూమ్స్ ఉంటాయి, అలాగే 5 స్టార్ లో వెళ్ళినప్పుడు సూట్ రూమ్స్ కూడా ఉంటాయండి. అంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ పే చేయగల వాళ్ళు సూట్ రూమ్ కూడా ఉండొచ్చు అంట. ఆ సూట్ రూమ్స్ అంటే చూద్దాం, ఇక్కడ చూపిస్తానండి. ఇవి సూట్ రూమ్స్ అండి. ఇందులో ఇది సూట్ రూమ్స్ మనకి. ఇవి ఏంటంటే ఒక డాగ్ కి ఒక కేజ్ ఉంటది, ఇండివిడువల్ కేజ్ ఉంటది. మళ్ళీ ఇండివిడువల్ కేజ్ కి మీకు ఇండివిడువల్ సీసీటీవీ ఉంటది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫోన్ లో సీసీటీవీ ద్వారా మీ డాగ్ ని మానిటర్ చేసుకుంటా ఉంటారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో కొద్దిగా ఎఫోర్డబుల్ ప్రైస్ అయితే, ఇందాక చూసిన దానికి ఏంటంటే పైన ఒక కేజ్ ఉంది, కింద ఒకటి ఉంది. పైన ఒక డాగ్ పెడతారు, కింద ఒకటి పెడతారు. ఇక్కడ ఏంటంటే ఫుల్ గా ఒకటేదే ఉంది. ఇది సూట్ రూమ్ అనమాట. ప్రత్యేకంగా ఈ సూట్ రూమే కాకుండా పైన ఒక కెమెరా ఉంది. ఈ కెమెరా యాక్సెస్ ఆ ఓనర్కి ఇస్తారు. వాళ్ళు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు, లేదంటే అమెరికా వెళ్ళి అంటే వాళ్ళు చూసుకెళ్ళిన పరిస్థితుల్లో ఇలా ఒక కెమెరా సిస్టమ్. ఆ కెమెరాలో 2-way కెమెరా ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళు పలకరించవచ్చు. ఆ ఇంట్లో సెల్ కానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా టీవీ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా చూడొచ్చు. ఇదైతే సూట్ రూమ్ అనమాట. అంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే అది చిన్నది, ఇది పెద్దది. మొత్తం ఈ కిందది పైది అంతా కూడా ఒక డాగ్కి అరేంజ్ చేస్తారు. ఇది అందులో మీకు కంటిన్యూస్ సీసీటీవీ మానిటరింగ్ ఉంటది, అందులో మా మానిటరింగ్ ఉంటది. ఇదైతే మీకు డైరెక్ట్ ఓనర్స్ మానిటరింగ్. ఈ సూట్ రూమ్ అయితే ఓనర్స్ కి యాక్సెస్ ఉంటుంది. అదైతే మీకు ఓన్లీ ఎంప్లాయీస్ కి ఇక్కడ హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది చూస్తారు అన్నమాట. ఓకే, జనరల్ గా మన అన్నం తినే ప్లేట్ ఉంటది, దీనికి బౌల్ లాగా ఉందండి. అవునండి, బౌల్స్ ఉంటాయి. ఎందుకంటే టంగ్ తో తింటాయి కాబట్టి వాళ్ళకి టంగ్ పెట్టుకోవడానికి మూవ్ వెళ్ళడానికి మనకు లోతు ఉండాలి. అందుకు కాబట్టి ఇలా డెడికేటెడ్ ఫీడర్స్ బౌల్స్ ఉంటాయి. దానికి ఏదో మన ఫుడ్ ఇలా వేసేస్తే పెట్టేస్తే వాళ్ళే చక్కగా తింటది. అది చాలా బాగుంది. అయితే మన ప్లేట్ కి దీనికి తేడా ఉంది. అయితే చాలా నాలుగుతో తినాలి, అందులో పెట్టే అలవాటు ఉంటుంది. స్నిఫింగ్ ఇలా ఉంటే మనకు ఒక రోజు స్నిఫింగ్ అంత ఈజీగా దాని కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే, ఇదేం సార్? ఇదేంటంటే మనకి గ్రూమింగ్ కి మినిమం 30 to 40 minutes టైం పడుతుంది అండి. చేయించుకోవడానికి, డ్రై అవడానికి, స్నానం, కటింగ్ అంతా దగ్గర 1 hour పడుతుంది. మీకు 1 hour వెళ్ళి రావడానికి కష్టం అనుకుంటే ఇది లాంజ్ ఉంది, డెడికేటెడ్ లాంజ్. మీరు ఇక్కడే స్టే చేసి ఉండొచ్చు అండి. ఫినిష్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకసారి అంతవరకు పేరు వచ్చి ఇక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు అండి. కొందరు వర్క్ ఉంటది, ఆన్లైన్ వర్కింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే స్టేయింగ్ ఏరియా లాగా పెట్టి కూర్చోవచ్చు. లాంజ్ ఇది చాలా కన్వీనియంట్ గా ఉంది. చాలా ఏసీ ఉంది, సెంట్రలైజ్ ఏసీ, కన్వీనియంట్ గా ఉందండి. ఇది ఈ లోపల వర్క్ చేసుకోవచ్చు, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. మనం నాకు అర్థం ఏంటంటే సెలూన్ కి వెళ్తాం కదా పిల్లల్ని అప్ చెప్తాం, దగ్గర ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా మీరు స్టాఫ్ ఉన్నారు కాబట్టి
వాళ్ళు వాళ్ళే టేక్ కేర్. ఓకే డాక్టర్ గారు ఇదేంటండి సిటీ స్కాన్ ఉంది అంటే ఏంటి సార్ ఇది సిటీ స్కాన్ అండి. మనకి ఏంటంటే మొత్తం బాడీ కింద నుంచి పైకి మనకి ఏమైనా ట్యూమర్స్ ఉన్నా మేజర్ డయాగ్నోస్టిక్ మల్టిపుల్ ఇమేజెస్ కావాలంటే సిటీ ఇంపార్టెంట్. మన దగ్గర పర్టికులర్లీ ఉండేది అనిమల్ స్పెసిఫిక్. మోస్ట్ ఆఫ్ టైం మనకి ఏంటంటే హైదరాబాద్ లో కానీ వేరే చోట కానీ హ్యూమెన్స్ ది వాడుతూ ఉంటారు. కానీ మన దగ్గర ఏదైతే ఉపయోగిస్తున్నారో దాని అదే యూజ్ చేస్తున్నారు అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఉండేది మాత్రం అనిమల్ స్పెసిఫిక్ మాట. మన ఇక్కడ అమెరికా నుంచి మన డాక్టర్ శ్రీరెడ్డి గారు ఇంపోర్ట్ చేసి తెప్పించారు. సెవెనోక్స్ గారు అయితే సెవెనోక్స్ ఈ పెట్ యానిమల్స్ లో ప్రత్యేకంగా డాగ్స్ సిటీ స్కాన్ ఉంది. అంటే మరి మామూలుగా మనుషులకి మనకు చెప్తారండి ఏమని చెప్తారంటే మీరు కాళ్ళ దగ్గర పెట్టుకోండి మాట్లాడగలని. అవునండి. మరి డాగ్స్ కి ఎలా చెప్తారు? డాగ్స్ కి అయితే మనం కంప్లీట్ అనస్థీషియా చేసుకోవాల్సింది వస్తుంది అండి. ఎందుకంటే మనకి కదులుతా ఉంటే ఇమేజెస్ అనేది ప్రాపర్ గా రావు. అందుకు కంప్లీట్ అనస్థీషియాలో చేసుకోవాల్సింది వస్తుంది. మనం అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనం ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ మల్టిపుల్ స్కానింగ్ చేస్తాం మనం. ఓకే సిటీ స్కానింగ్ లో ఏంటంటే మనకి దగ్గర 160 to 240 ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ అండ్ మల్టిపుల్ సెక్షన్స్ లో రావడం వల్ల మనకి ఎక్కడ పర్టికులర్లీ ఏ బోన్ మీద ఏ యాంగిల్ లో ఎక్కడ పర్టికులర్ అనేది మనకి క్లియర్ కట్ గా అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఎక్స్రేకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఎక్స్రే లేదంటే 2D ఇమేజ్ మాట. మనకి ఏంటంటే ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూ కి క్లోజింగ్ అయిపోతుంది. మనకి సిటీలో ఏంటంటే 3D వ్యూవింగ్ వస్తుంది అన్నమాట. మనకి అంటే 3 డైమెన్షనల్ వ్యూ ఉండడం వల్ల మనకి ఎక్యురేట్ గా ట్యూమర్ ఉన్నా ఏదైనా మాస్ ఉన్నా లేకపోతే ఏదైనా బ్లీడింగ్ క్లాట్స్ ఉన్నా ఎగ్జాక్ట్ ఏ పొజిషన్ లో ఎక్కడ ఉందా అని తెలుస్తుంది. వాళ్ళు ఓనర్స్ తీసుకొస్తారు ఇలాగ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు కొన్ని ఎక్స్రేస్ లో మనకి కాంట్రాస్ట్ కూడా అంత వైడ్ రేంజ్ లో ఉండదండి. మనకి బోన్స్ మజిల్స్ సాఫ్ట్ టిష్యూకి మినిమం ఉంటది కానీ క్లియర్ కట్ గా మనకి పొజిషన్ తెలియదు. అండ్ ఆ కాంట్రాస్ట్ అనేది వేరియేషన్స్ తక్కువ ఉంటది. మనకి సిటీలో ఏంటంటే కాంట్రాస్ట్ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ మల్టిపుల్ సెక్షన్స్ ఉండడం వల్ల మనకి ఏ పొజిషన్ లో ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. అవునండి. మనకి ఇమేజింగ్ అంతా వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇమేజింగ్. తర్వాత మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి దాంట్లో కూడా మనం మల్టిపుల్ వ్యూయింగ్ కి వస్తాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. చూడొచ్చు. ఎంత ఏసీ ఉందండి. ఇదంతా ఏసీ కూలింగ్ లో ఉండాలన్నమాట. ఆ మెషిన్ అంతా కూలింగ్ లో ఉండాల్సింది. కూలింగ్ లో ఉండాలి. అవును. ఓకే అంటే ఇది వర్క్ చేసినా చేయకపోయినా కూలింగ్ లోనే ఉండాలి. కాస్ట్ ఇది ఇక్కడ మనం వాడేది దగ్గర 1.5 crore పైన పడుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ కలిపి 2 crores అయి ఉంటుంది. కాస్ట్ 1.5 crores తీసుకురావడం అన్నీ ఉంటుంది కదా. అంతా కలిపి 2 crores అయి ఉంటుంది. మరి జనరల్ గా బయట వాళ్ళు అయితే హ్యూమన్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనకి మాత్రం కంపల్సరీ ఓన్లీ డాగ్ తో అంటే ప్రత్యేకంగా డాగ్ గురించి తయారు చేసింది ఇది. అందువల్ల మనకి తయారు చేస్తాం పెట్టాలి. ఓకే చాలా ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా మనకి అవేర్నెస్ రావాలండి. ఈ సెవెనోక్స్ హాస్పిటల్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ చిన్న పిల్లలాగా వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకుంటారు. పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు. పిల్లలన్నా దూరంగా ఉంటారు, కాసేపు కాలేజీకి వెళ్తారు లేదా ఏదైనా ఆడుకుంటారు. కానీ వీళ్ళకి అది ఎప్పుడు వీళ్ళతోనే ఉంటారు. చాలా సార్ అంటే మనకి కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ కి బాగా హెల్ప్ అవుతుంది. మనం అంతా ఎక్కువ ట్రీట్మెంట్ చేసేది టెంటేటివ్ డయాగ్నోసిస్ మీద చేస్తాం కదా. కన్ఫర్మేటివ్ టెంటేటివ్ లో ఏంటంటే మనం అనుకున్నది ట్రీట్ చేస్తా ఉంటాం. మన సిటీ ఇలా ఉంటే మనకి కన్ఫర్మేటివ్ ఛాన్సెస్ క్లియర్ గా తెలుస్తుంది. మనకి ఏదైనా మేజర్ ప్రాబ్లం పర్టికులర్ సైట్ లో కన్ఫర్మ్ గా తెలిస్తే మనం టార్గెటెడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు జనరల్ గా ఏంటంటే రోజు యాక్టివిటీ బాగుంటుందండి. ఒక పెట్ యానిమల్ ఉందనుకోండి. అవునండి. ఓ రోజు నుంచి ఇంకా ఓనర్ అబ్జర్వ్ చేశాడు ఏంటంటే యాక్టివ్గా ఉండట్లేదు, ఫుడ్ తినట్లేదు, ఏంటో ఇబ్బందిగా ఉంది, చెప్పట్లేదు, మాకు తెలియట్లేదు అన్నప్పుడు అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు. దాన్ని ఎలా ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడ రావాలంటారు? ఫస్ట్ మీకు ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ టైం అంటే ఫుడ్ తినట్లేదు, డల్ గా ఉందంటే ఫీవర్, హై ఫీవర్ ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ఉంటుంది, లేకపోతే పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల తినదు. ఫస్ట్ ఏంటంటే మీరు అలా అందుకు కాబట్టి ఫస్ట్ వెటనరీన్ దగ్గర తీసుకొస్తే బెటర్ అండి. మేము ఫిజికల్ చెకప్ చేస్తాము. ఫిజికల్ చెక్ చేసినప్పుడు పెయిన్ ఏమైనా ఉందా లేదా చెక్ చేస్తాము. పెయిన్ లేదు దెన్ టెంపరేచర్ చెక్ చేస్తాము. టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ ఉందా లేదా చెక్ చేస్తాము. ఫీవర్ ఉండి మళ్ళీ ఫిజికల్ పాల్పేషన్ అంటాం. కొన్ని ఇన్ఫెక్షన్స్ లో లింఫ్ నోడ్ పెద్దగా అవుతాయి, కొన్ని దాంట్లో రక్తం తగ్గుతాయి. మలేరియా టైప్ లో మనకి కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వీటిలో, బెబీషియా, ఎందీషియా అని. అలాంటి ఏమైనా ఉన్నాయని చూసుకోవాల్సింది వస్తుంది. గమ్స్, ఐస్
ఇయర్స్ అన్ని చెక్ చేసుకొని మనకి ఏమైనా డౌట్ ఉందంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్ లో మనకి బ్లడ్ టెస్ట్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్జినా నాన్ ఇన్ఫెక్షన్స్ ఆర్జినా చూసుకోవాల్సింది వస్తుంది. ఇన్ కేస్ ఏజ్ రిలేటెడ్ అనుకోండి, ఎక్కువ ఏజ్ ఉంది అనుకోండి, మనం కిడ్నీ లివర్ ఫంక్షన్ టెస్ట్లు SDMA టెస్ట్లు అన్ని చేసుకుంటాం. అంటే మనుషులకి ఎలా అయితే చేస్తున్నామో ఏజ్ పెద్ద ముసలి అంటే పెద్దోళ్ళు అనుకోండి, అవునండి, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే అలాగా ఆ ఏజ్ ప్రకారం ఏజ్ రిలేటెడ్ డిసీజ్ వస్తే దాన్ని కూడా చూస్తారు. అవునండి, అవి కూడా వస్తా ఉంటాయి. మామూలుగా అయితే డాగ్స్ లో ఎక్కువ ఏజ్ రిలేటెడ్ అని CKD అంటాం అన్నమాట, క్రోనిక్ కిడ్నీ డిసీజ్. కిడ్నీ ఫెయిల్యూర్ అవుతా ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటాయి, కొన్నిట్లో లివర్ సిరోసిస్ ఉంటాయి, కొన్నిట్లో ఏంటంటే హార్ట్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని మీకు ఎవ్రీ 6 months ఒకసారి రెగ్యులర్ చెకప్ చేసుకుంటే బెటర్ అండి. మన CKD కేసెస్ లో కానీ ఎర్లీ హార్ట్ ఇష్యూస్ లో DCM అంటాము, SCM అంటాము. అలాంటి ఏంటంటే మనం ముందే 2D ఎకో చేసుకొని ECG చేసుకొని తెలిసింది అనుకోండి, మందులు వాడుతూ ఉంటే మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ దానికి కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లం ఉంటే చూడండి, మనుషులు చేసినట్టు దానికి కూడా కిడ్నీ ఆపరేషన్ అలాగే ఉంటుందండి. కిడ్నీ ఆపరేషన్ అంటే అది కండిషన్ బట్టి ఉంటదండి. అక్యూట్ ఇంజరీస్ అయితే మనం ఏం సర్జరీ చేయొచ్చు. క్రోనిక్ కండిషన్ ఏజ్ రిలేటెడ్ అయితే మనకి సర్జరీలు అంత హెల్ప్ ఉండవు. అలాంటి కేసెస్ లో మీరు డయాలసిస్ కి వెళ్ళాల్సింది వస్తాం. మనుషుల్లో ఎలా డయాలసిస్ చేస్తాం వాటికి కూడా హీమో డయాలసిస్ గానీ, పెరిటోనియల్ డయాలసిస్ గానీ, IV ఫ్లూయిడ్స్ గానీ ఇచ్చుకుంటా ఉంటారు. హార్ట్ ఇష్యూస్ అయితే హార్ట్ కి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ హార్ట్ ఇష్యూస్ చూసుకొని దాన్ని బట్టి మనకి రెగ్యులర్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ అంటే పెట్ యానిమల్స్ కూడా డాగ్స్ కూడా మనకి బ్లడ్ దొరుకుతుందండి, బ్లడ్ కలెక్ట్ చేయడం. అవునండి, బ్లడ్ అన్ని గ్రూప్లు ఉంటాయండి. వాటిలో కూడా గ్రూప్స్ ఉంటాయి. మనం ఇక్కడ బ్లడ్ టైపింగ్ కూడా చేస్తాం డాగ్స్ కి. ఇన్ కేస్ అవసరం అయితే కొన్ని బెబీషియా ఉంది, ఎర్లీషియా ఉంది, అంటే మనకి మలేరియా ఎలా వస్తుందో వీటికి హీమోప్రోటోజోవల్ డిసీజ్ అంటాం. వీటికి కూడా హీమోప్రోటోజోవల్ డిసీజెస్ వస్తాయి. ఆ హీమోప్రోటోజోవల్ డిసీజ్ లో ఏంటంటే బ్లడ్ బాగా తగ్గిపోవడం అలా ఉంటది. అలాంటి కేసులో బ్లడ్ టైపింగ్ చేసి మనకి మ్యాచ్ ఏదైనా ఉంటే మ్యాచ్ చేసుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ ఇంకేమన్నా చూద్దాం. అయితే సతీష్ గారు అక్కడ అంటే ఒక డాక్టర్ గారు కలుసుకోవడానికి వచ్చారు, రిసెప్షన్ లో కలుసుకున్నారు. అవునండి, అంటే వాళ్ళు మాకు డాక్టర్ గారు కావాలని చెప్పారు, రిసెప్షన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అవునండి, చేసుకున్న తర్వాత మీకు ఏదో ప్రాబ్లం చెప్తారు. అవునండి, మీరు డాక్టర్ సతీష్ గారు, అది కన్సల్టేషన్ రూమ్ ఒకసారి చూపిద్దరు గారు మాకు. ఇదండి మా కన్సల్టేషన్ రూమ్. ఇది కన్సల్టేషన్ రూమ్. అయితే కన్సల్టేషన్ రూమ్ కి ఇది బోర్డు అండి, ఇది మామూలు టేబుల్ అండి. దీని మీద పైన ఎన్మల్ని పెట్టేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్ని చేస్తాము. ఇక్కడ డాగ్ ని పెట్టేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంతా చేస్తాము. బేసిక్ టెంపరేచర్ లాంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ గానీ, CMM చెకప్లు గానీ అన్ని ఇక్కడ చేసేస్తాము. ఇంకా తర్వాత ఐస్ చెక్ చేయడం, ఓటోస్కోప్ చెకింగ్, ENT చెకింగ్, డెంటల్ చెకింగ్ ఏమైనా ఉంటే అన్ని ఇక్కడే చేసేస్తాము. ఇంకా సిస్టమ్ లో మనకి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో మొత్తం హిస్టరీ అంతా టైప్ చేసుకుంటాము. దాన్ని బట్టి మనకి డిసీజెస్ కండిషన్ బట్టి మన ఫైండింగ్స్ బట్టి మన ఏమైనా ఎగ్జామినేషన్స్ కావాలనుకుంటే మనకి పక్కన ట్రీట్మెంట్ ఏరియా ఉంది. ఆ ట్రీట్మెంట్ ఏరియాలో తీసుకెళ్లి బ్లడ్ కలెక్షన్, స్కానింగ్, ఎక్స్రేస్ ఏమైనా కావాలంటే అన్ని అక్కడే చేసుకుంటామండి. ఓకే ఓకే డాక్టర్, ఇక్కడ కావాల్సిన మెడిసిన్స్ అంటే ఇక్కడ ఉన్నట్టున్నాయి, ఫార్మసీ అనుకుంటుంది. అవునండి, అంటే కావాల్సిన అన్ని కూడా మనకి అన్ని కొనుక్కోవచ్చు. మనకి ట్రీట్మెంట్ ఏరియాలకి మనకి అవసరం ఉన్నాయని ఇక్కడే ఉంటాయండి. ఇక్కడ నుంచి తీసుకొని మనం అన్ని చేసేసుకుంటాం. ఓకే అండి. డాక్టర్, జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం పడుకుంటాం, రాత్రి 1 గంట 2 ప్రాంతంలో ఓ నడుస్తుంటుందండి. చీ మనకేంటంటే నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంది. పూర్వం అంటే ఇప్పుడు అంటే అన్ని కూడా AC రూమ్స్ వచ్చేసినాయి. పూర్వం ఇల్లు గురించి చెప్తున్నాను, ఎందువల్ల అలా అరుస్తాయంటారు? అది యూజువల్ ఏంటంటే మనకి డాగ్స్ లో ఏదైనా స్మెల్ ఉన్నా, కొత్త స్మెల్ వచ్చిందంటే వాళ్ళకి నోస్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. త్వరగానే పసి కడతాయి మనకన్నా ముందే. సో వాళ్ళు ఏంటంటే అది తెలిసిన స్మెల్ డిఫరెన్స్ ఉండడం వల్ల అరవడం స్టార్ట్ చేస్తాయి. ఇంకేమైనా లేకపోతే కొత్త పర్సన్ వచ్చినప్పుడు కొత్త స్మెల్ వస్తుంది. అందుకు కాబట్టి ఏదైనా కొత్త డాగ్స్ వచ్చినా, కొత్త పర్సన్ వచ్చినా, కొత్త వెహికల్ వచ్చినా ఆ స్మెల్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల వాళ్ళు యాక్టివ్ అవుతారు. అలాగా కంటిన్యూస్ గా అరుస్తుందండి. అలాంటి కొన్ని హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా అరుస్తూ ఉంటాయి. హార్మోనల్ చేంజ్ అయినప్పుడు, ఫెర్మోన్స్ ఏదైనా కొత్త స్మెల్ వచ్చినప్పుడు అరుస్తాం. మరి డాగ్స్ ఒకళ్ళు మాట్లాడుకుంటాయన్నా, లేదా వాళ్ళకి ఏమైనా లాంగ్వేజ్ అని ఉంటుందా? లాంగ్వేజ్ అని పర్టికులర్ గా ఏమి ఉండదు. బేసికలీ వాళ్ళు ఒకరికొకరు కమ్యూనికేట్ అంటే ఫెర్మోన్స్ అని మన బాడీ నుంచి గానీ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఒక రకమైన సెంటింగ్, డాగ్ సెంట్ అనేది ఉంటుంది అన్నమాట. దాని వల్ల వాళ్ళు కమ్యూనికేట్ అవుతుంటారు. అంటే
అక్కడున్న గ్రూప్ కి ఒక వీధిలో కొన్ని ఉంటారు, 4-5 ఉంటాయండి, గ్రూప్ లాగా ఉంటాయి. ఏదో డేంజర్ వచ్చింది అనుకోండి, ఎలా అరుస్తుంటారు అంటే మిగతా వాళ్ళందరూ అంటే వోకలైజేషన్ వల్ల ఆటోమేటిక్ గా అది తెలుసుకుంటాయి ఏదో డిఫరెంట్ గా ఉంది. అదే ఒక ఫుడ్ ఉంది రండి అని పిలవడానికి కూడా అలాగే ఉంటుందా? లేకపోతే అవసరం లేదు, మనం పెట్టినామంటే ఆ స్మెల్ కి ఆ స్మెల్ లేదు. అంతేగాని దానికి ఇన్విటేషన్ కానీ అంటే పిలవడం కానీ అటువంటి ఉండదు అనుకుంటున్నాను. అంత అవసరం ఉండదు. డాగ్స్ లో ఒకళ్ళు తొందర రండి ఇక్కడ ఫుడ్ ఉంది రండి అలా ఏం లేదు. ఒకసారి మనం ఫుడ్ పెట్టాలంటే వాళ్ళ స్మెల్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి పసి కట్టేస్తారు, సో అందుకే వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇక్కడ ఏదో మటన్ పెట్టాం అనుకోండి, ఆ డిస్టెన్స్ లో కూడా వచ్చేస్తుంది. అందుకనే ప్రత్యేకంగా పోలీసులు కూడా డాగ్ ఇస్తుంటారండి. పోలీసులు డాగ్ అంటే డ్రగ్స్ కానీ స్నిఫర్ డాగ్స్ దానికి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క వస్తువుకి పర్టికులర్ స్మెల్ ఉంటే వాళ్ళకి మెమరైజేషన్ ఒక్కొక్క స్మెల్ బాగా చేసుకుంటారు. మనకి ఈ పర్టికులర్ దానికి ఈ స్మెల్ అని వాళ్ళకి గుర్తుకుండిపోతాయి. అందుకు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ స్మెల్స్ ని గుర్తుపెట్టుకోగలరు కాబట్టి స్నిఫింగ్ కూడా ట్రైనింగ్ చేసి వాళ్ళు వాడుకుంటుంటారు. ఓకే ఓకే. అంటే పోలీస్ వాళ్ళు ఇచ్చే ఒక ట్రైనింగ్ ఉంటుంది కదండి, ఆ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చుకుంటారు అనుకుంటా. పర్టికులర్ బ్రీడ్ అని ఉంటుందండి లేకపోతే డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయండి. మన ఎక్కువగా ఏం ఉపయోగిస్తారు వాళ్ళు? ల్యాబ్స్, జర్మన్ షెపర్డ్స్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే యాక్టివ్ గా ఉంటాయి, స్నిఫింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్ రిట్రీవర్స్ ఎక్కువ వాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా భూకంపాలు కానీ తుఫాన్లు ఏదో వచ్చినప్పుడు మనం కనిపెట్టలేం కానీ ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది అంటారు. అవునండి, నిజమేనంటారా? తెలిసిపోతాయండి. వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ లో బేసికలీ వైబ్రేషన్స్ సెన్స్ చేసే చేంజెస్ ఉండే పసిగట్టే కేపబిలిటీ వాళ్ళకి దేవుడు దానికి ఇచ్చాడు. జనరల్ గా వాడికి లైఫ్ స్పాన్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటారు? అంటే అది బ్రీడ్ టు బ్రీడ్ చేంజ్ అవుతాయండి. కొన్ని బ్రీడ్స్ లో ఎక్కువ ఉంటాయి, కొన్ని బ్రీడ్స్ లో తక్కువగా ఉంటాయి. యావరేజ్ గా అయితే 13 to 14 years ఉంటది. ఇంకా బ్రీడ్ బట్టి చేంజ్ అవుతాయి, కొన్నిటికి తక్కువ కొన్నిటికి ఎక్కువ. జనరల్ మనం పెంచే విధానం బట్టి, ఫుడ్ బిహేవియర్ బట్టి అన్ని ఉంటాయి. జనరల్ నేను విన్నదంటే స్ట్రీట్ డాగ్స్ అనుకోండి, వీధి కుక్కలు ఇంకా చనిపోయేటప్పుడు దానికి తెలుస్తుంది ఎక్కడ దూరంగా వెళ్ళిపోయి ఉండిపోద్ది అంటారు. నిజమే డాక్టర్? కొన్ని కేసెస్ లో అవుతాయి, అన్ని కేసెస్ లో. జనరల్ గా స్ట్రీట్ డాగ్స్ ఎలా చనిపోతాయి అంటారు? అంటే చివరికి మనకి మోస్ట్ ఆఫ్ టైం డెత్ ఏదంటే మోస్ట్లీ కిడ్నీ ఇష్యూస్ లో గానీ లేకపోతే హార్ట్ ఇష్యూస్ వల్ల ఎక్కువ చనిపోతాయి. ఎందుకంటే ఇక్కడ కుక్క ఉండేది కనపట్లేదు అనుకుంటాం, ఏమైందో తెలిసేది కాదు. వీళ్ళు ఏమంటారంటే ఇక దానికి తెలిసిపోయింది చనిపోతానని దూరంగా వెళ్ళిపోయి అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందుకే వెళ్ళిపోయింది అంటుంటారు. అట్ట పర్టికులర్ గా ఏం వెళ్ళవు. అంటే కొన్నిసార్లు వాళ్ళకి వెళ్ళి ఫుడ్ కోసం వెళ్ళి తిరిగి రాలేక డల్ గా ఉండడం వల్ల అంత ఎనర్జీ ఉండదు. ఇక్కడ నుంచి ఇంకో చోటుకి పోయి రోమింగ్ టైప్ మాట తిరిగి వస్తుంటాయి ఒకే ప్లేస్ కి. అంటే మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు డల్నెస్ కానీ ఒక్కసారి ఎక్కడ దూరంగా వెళ్ళినప్పుడు తిరిగి రాలేవు, ఎనర్జీ లేక కొలాప్స్ అవడం సడన్ గా మనకి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ గారు ఏమవుతుందంటే కారు కానీ మోటార్ సైకిల్ వెళ్తుంటే సైకిల్ వెళ్తున్నప్పుడు సడన్ గా అరుస్తాయండి. కారు వెనకాల కూడా పరిగెడుతుంటాయి, లేదా మోటార్ సైకిల్ వెనకాల పరిగెడుతుంటాయి. ఎందువల్ల అంటారు కారణం? అది మామూలుగా ఏదంటే వాళ్ళకి అదే అగ్రెసివ్ అంటే టెరిటోరియల్ మార్కింగ్ ఉంటది. అంటే మా ప్రదేశంలో మీరు వచ్చారని అంతే. అలాంటి కేసెస్ లో మన స్టాప్ చేసి అరవడం అలా చేస్తే ఆగిపోతాయి. జనరల్ గా ఎవరన్నా మనకి కొత్త ప్లేస్ కి వెళ్ళాలనుకోండి, అక్కడ డాగ్ ఉంది అనుకోండి, జనరల్ గా ఏం చేస్తే మన ఒక డాగ్స్ మన వైపు అరుస్తున్నాయి కానీ అటువైపు వెళ్ళాలి, ఎలాగండి రూల్ ఐడియా? అంటే ఫస్ట్ మనం డాగ్ ఫ్రెండ్లీయా లేదా చూసుకోవాలండి. ఫస్ట్ అగ్రెసివ్ లేదా అంటే మనకి ఫేస్ కి దగ్గరగా, అంటే మరీ దగ్గర కాకుండా మనం హ్యాండ్ ఇవ్వడం కానీ ఏదైనా స్నిఫింగ్ చేసుకోవాలి, మనకి అంటే మనల్ని చూసుకోమని చెప్పాలి. వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతే అప్పుడు ఏమనవు. మనం హైపర్ ఎక్సైట్మెంట్ అయ్యి అరవడం కానీ కొట్టడం చేస్తే ఇంకా అగ్రెసివ్ అవుతాయి. జనరల్ గా వాళ్ళు మన సిఫ్ట్ ని చేయాలి. స్మెల్ తీసుకున్న తర్వాత వాళ్ళు డేంజర్ గా ఫీల్ అవ్వలేదంటే మనకి ఇబ్బంది ఉంటుంది, వాటికి జనరల్ గా ఏంటంటే చిన్నప్పుడు మేము నేర్చుకున్నది ఏంటంటే కుక్కలు మన వచ్చినప్పుడు పరిగెట్టకుండా అక్కడ ఆగిపోవాలి. అదే అండి, పరిగెట్టకూడదు. మనం భయపడతా అంటే అది ఇంకా భయపడిస్తాం అన్నమాట. బేసికలీ మనకి అదే అంటే మనం ఆగి అరవడం గాని అలా చేస్తే
తగ్గిపోతాయి. ఏదో వచ్చారు పలకరించాలి, ఏదో పలకరించాలి. మనం భయపడి ఉంటే ఉండదు. వాళ్ళు వచ్చి మీరు అడిచారు తర్వాత మిమ్మల్ని స్నిఫ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది స్నిఫ్ చేయడం అంటే స్నిఫ్ చేయని దానికి వాసన చూడడానికి వస్తే మనం ఎలా చేయాలి, భయపడకూడదు. అదే అండి. ఇంకో విషయం ఏంటంటే నేను విన్నది ఎవరో ఒక యానిమల్ లవర్ చెప్పారన్నమాట. అలా డాగ్ వచ్చినప్పుడు పైకి తలపైకి ఎత్తి ఇలాగా స్టిప్ గా అంటే అటెన్షన్ పొజిషన్ ఉండిపోండి మాస్టర్, మిమ్మల్ని ఏమనం అని చెప్పారు. అటేం ఉండదు, మనం కామింగ్ గా ఉండాలి, భయపడకూడదు దగ్గర. అంతే కామ్ గా ఉండి నార్మల్ గా ఉంటే అవి జస్ట్ స్నిఫ్ చేసుకుని వెళ్ళిపోతాయి. సతీష్ గారు, డాగ్స్ మీటింగ్ కి పుట్టిన తర్వాత ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీటింగ్ కి మనం తీసుకెళ్ళొచ్చు అని ఎలా? మామూలుగా అయితే ఫీమేల్ డాగ్స్ హీట్ కి మనకి 7 to 8 months లో వస్తుందండి ఫస్ట్ హీట్. యూజువల్లీ మనము మీటింగ్ కి అయితే యూజువల్లీ థర్డ్ హీట్ ని ప్రిఫర్ చేస్తాం. మనం వీళ్ళలో ఏంటంటే హీట్ ఎవ్రీ 6 months లో వస్తూ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ వదిలేసుకొని థర్డ్ నుంచి చేసుకుంటే బెటర్, ఎందుకంటే పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. యంగర్ ఏజ్ లో మనం చేసినాం అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి యూజువలీ పప్పీస్ ని ఎలా చూసుకోవడం తెలియకపోవడం వల్ల కూడా పోస్ట్ డెలివరీ తర్వాత మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు 1.5 ఏజ్ 2 years ఏజ్ డాగ్స్ మీటింగ్ కి బెటర్ ఉంటుంది. ఇన్ కేస్ మీటింగ్ వద్దు మా డాగ్ అంటే హ్యాస్ ఎర్లీ హ్యాస్ మీరు న్యూట్రింగ్ స్పేయింగ్ చేయించుకుంటే బెటర్. అంటే జనరల్ గా ఉంటారండి ఓనర్స్ అలాగా మా ఈ డిసీజ్ వస్తే భయపడి మీటింగ్ వద్దు దీనికి ఆపరేషన్ చేయమని అన్నారు. అవునండి, చాలా మనకి ఏంటంటే స్పేయింగ్ చేయడం వల్ల చాలా ప్రోస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒకటి ఫీమేల్స్ లో అయితే పయోమెట్రా కేసెస్ కానీ ఓవేరియన్ సిస్ట్ కానీ ఓవేరియన్ ట్యూమర్స్ అవాయిడ్ చేయొచ్చు అండి. రీసెంట్ ఆర్టికల్స్ లో మనం చూస్తే వాటికైతే యంగర్ ఏజ్ లో మనం స్పేయింగ్ చేస్తాం వాటికి క్యాన్సర్ వచ్చే రిప్రొడక్టివ్ క్యాన్సర్స్ వచ్చే పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. మేల్స్ లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ సెరటోలిల్ సెల్స్ క్యాన్సర్, టెస్టికులర్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాలనుకుంటే ఆడకో డాగ్ కి అక్కడి నుంచి అది మరి మీటింగ్ అని ఇష్టపడితే ఇంకా మీటింగ్ ఉండదండి. యూజువల్లీ మనకి ఏంటంటే ఒకసారి దాంట్లో 2 ప్రొసీజర్లు ఉంటాయండి. ఒకటి ఓవరీస్ ని ఒక్కటే తీస్తాము, బేసికలీ ఓవేరియన్ హిస్టెక్టమీ అంటాం. ఓవేరియన్ హిస్టెక్టమీ ఓవరీస్ కూడా తీసేసామంటే ఆటోమేటిక్ గా ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల మనకి డాగ్ కి మేటింగ్ కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కోసారి మనం ఓవరీస్ వదిలేసి హిస్టెక్టమీ చేస్తాం. హిస్టెక్టమీ కేసెస్ లో ఏంటంటే మనకి హీట్ వస్తుంది, ప్రెగ్నెంట్ అవ్వదు. అలాంటి కేసెస్ లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటది కానీ ప్రెగ్నెంట్ అవ్వదు. అందుకు మనం 90% కేసెస్ లో ఓవేరియన్ హిస్టెక్టమీ చేసుకుంటాం. అంటే దానికి పిల్లలు పుట్టరు కానీ హీటింగ్ రెడీగా ఉంటుంది దానికి. ఓవేరియన్ హిస్టెక్టమీలో అయితే అసలు పిల్లలు పుట్టరు, హీట్ కి రాదండి. ఓన్లీ హిస్టెక్టమీ చేసినప్పుడు మాత్రం హీట్ కి వస్తారు కానీ ప్రెగ్నెంట్ అవ్వదు. ఎందుకంటే ఓవరీస్ ని తీసేస్తాం, గర్భసంచిని అనేది తీసేస్తాం. మనకి తీసుకునే అండ అంటే ఎగ్స్ వచ్చేదానికి ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ ని గర్భసంచిని రెండే తీసేసామంటే మనకి ఏం ప్రాబ్లం అనేది. మరి మేల్ విషయంలో ఏంటి సార్, ఎప్పటి నుంచి దాన్ని అలౌ చేయొచ్చండి మీటింగ్ కి? మేల్స్ మనకి 6-7 months ఏజ్ వచ్చిన తర్వాత ప్యూబర్టీ ఏజ్ వచ్చేస్తుంది అండి. అప్పటి నుంచి హంపింగ్ బిహేవియర్ అన్ని స్టార్ట్ అవుతాయి. 8-9 months నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ 1.5-2 years వచ్చేకల్లా ఒక అగ్రెసివ్ హంపింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకు హంపింగ్ బిహేవియర్ ని ఆపడాలన్నా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మనకి ఏంటంటే అన్న్యూటెడ్ డాగ్స్ లో ప్రోస్టేట్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బీపీహెచ్ అంటాం మనం, బైలాటరల్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా, లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ సిస్ట్, ప్రోస్టేట్ యాబ్సెస్ అనేవి ఉంటాయి కండిషన్స్. ప్రోస్టేట్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి మనకి న్యూట్రింగ్ చేసామంటే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంటే ఎవరైనా ఓనర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డాగ్ కి మీటింగ్ లేకుండా ఆపరేషన్ చేయించచ్చు అనమాట. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి మీటింగ్ మామూలుగా అయితే మీటింగ్ ఏం లేదు ప్లానింగ్ అంటే వాళ్ళకి ముందే సజెస్ట్ చేసేస్తాం. న్యూట్రింగ్ చేయించుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఏముంటాయి సార్ బెనిఫిట్స్? అదే మనకి రిప్రొడక్టివ్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే న్యూట్రింగ్ లో బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది. అదొకటి మనం ఫుడ్ మేనేజ్మెంట్ లో కానీ మనకి ఫుడ్
ప్రాపర్ డైట్స్ ఇవ్వడం వల్ల, వెయిట్ మేనేజ్మెంట్ డైట్స్ ఇవ్వడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వెయిట్ గెయినింగ్ అనేది మన హ్యాండ్ లో ఉంటది. క్యాన్సర్, ట్యూమర్స్ అనేది మన హ్యాండ్ లో ఉండదు కాబట్టి మనం చేయించుకుంటే బెటర్. జనరల్ గా ఏ బ్రీడ్ కి ఆ బ్రీడ్ మీటింగ్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఆపోజిట్ లో అలాగే ఉంటుంది అంటారా? మామూలుగా అయితే డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, కొన్ని కేటగరైజ్ చేస్తాం అన్నమాట. స్మాల్ బ్రీడ్స్, మీడియం సైజ్, లార్జ్ బ్రీడ్స్ అని. మామూలుగా అయితే ఏ బ్రీడ్ కి ఆ బ్రీడ్ అయితే బెటర్ ఉంటది, ఎందుకంటే మీకు పప్పీ సైజెస్ అనేది ప్రాపర్ గా ఉంటది. డిస్టోకియా కేసెస్ అనేవి అవ్వవు. మీరు మీటింగ్ ఒక్కోసారి కొందరు స్మాల్ బ్రీడ్స్ మీటింగ్ చేస్తారు. అలాంటి కేసెస్ లో కూడా ఒక్కోసారి ఏమైతుంది అంటే మనకి 100% షూరిటీ ఉండదు ప్రాపర్ డెలివరీ అవుతుందా లేదా అని. అదే సేమ్ సైజ్ డాగ్స్, సేమ్ బ్రీడ్ అనుకోండి, మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఇన్ కేస్ డిఫరెంట్ క్రాస్ బ్రీడింగ్ అలా ఉంటే డెలివరీ అప్పుడు మీరు ఒక కేర్ఫుల్ గా ఉండాలి. టైం కి డెలివరీ అయితే ఓకే, టైం కి డెలివరీ కాకపోతే సి సెక్షన్ చేయడం అలాంటి అవసరం వస్తుంది. ఇప్పుడు గ్రేట్ డేన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ డేన్ మేల్ తీసుకొచ్చి ఫిమేల్ దగ్గర పెట్టాం. ఆ రెండు ఎన్నిసార్లు అంటే ఇలా కలవటానికి ఇష్టపడి అనుకోండి. అంటే మనకి హీట్ అనేది 2 cycles ఉంటాయండి ఎండ్ స్టేజ్ లో. ప్రోయిస్ట్రస్ బ్లీడింగ్ అని మనకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫీమేల్స్ లో. అలా స్టార్ట్ అయినప్పుడు అది ఇమిడియట్ స్టేజ్ కాదు మనకి మీటింగ్ కి. వీటిలో ఏంటంటే ప్రోయిస్ట్రస్ 7 to 14 days ఉంటుంది, హీట్ పీరియడ్ కూడా 7 to 14 days ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ప్రోయిస్ట్రస్ ఫేజ్ అయిపోయిన తర్వాత యూజువల్లీ ఎండ్ ఆఫ్ ప్రోయిస్ట్రస్ స్టేజ్ లో ఒకసారి వెజినల్ స్వాప్ చేయడం కానీ, ప్రొజెస్టరాన్ వాల్యూస్ చెక్ చేసుకొని వాళ్ళకి దాన్ని బట్టి మనం డేట్ ఫిక్స్ చేసుకొని మీటింగ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో కంటిన్యూస్ ఓవులేషన్ ఉండదు. ఒక రోజు ఓవులేషన్ అయ్యి ఇంకో రోజు ఓవులేషన్ అవ్వదు, ఆల్టర్నేట్ డేస్ ఓవులేషన్ ఉంటది. సో మనం కంటిన్యూగా పెట్టినా కూడా యూజ్ ఉండదు. మీరు ఒకవేళ సైటాలజీ చేసుకున్నా, ప్రొజెస్టరాన్ వాల్యూస్ తీసుకున్నా, అప్పుడు మీకు డేట్స్ అనేవి ఫిక్సింగ్ ఉంటుంది అనమాట. ఆ టైంలో చేసుకుంటే మీకు పర్సెంటేజ్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఫిమేల్ తీసుకెళ్లి పెట్టాం అనుకోండి, అవునండి, అది ఎన్నిసార్లు అంటే మీరు ఎన్నిసార్లు కలుసుకోవడానికి అవకాశం ఉందంటారు? అంటే ఓవులేషన్ అప్పుడు హీస్టస్ పీస్ లో అలౌ చేస్తుంది అండి, అలౌ చేస్తుంది. ఒకసారి కన్సీవ్ అయినాక అంటే మామూలుగా అయితే ఆల్టర్నేట్ డేస్ లో ఓవులేషన్ చేయడం వల్ల 3 days గానీ అలా చేస్తారండి. దానికి ఇంకా ఓవులేషన్ అంటే దానికి కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, ఎలా చేస్తుంది అది? కన్సీవ్ అవ్వకపోయినా దానికి దీనికి ఏం రిలేటెడ్ ఉండదండి. మనకేంటంటే ఫీమేల్స్ లో హార్మోనల్ వాల్యూస్ బట్టి అలౌవేషన్ ఉంటుంది. మనకి ఈస్ట్రోజన్ హై ఉన్నంత వరకు మనకి ఈజీగా అలౌ చేస్తుంది. వన్స్ ప్రొజెస్టరాన్ హై అవుతా ఈస్ట్రోజన్ లో అవుతుందని మీటింగ్ అలౌ చేయాలి. జనరల్ గా ఒకసారి కలిపాం అనుకోండి, ఎన్నిసార్లు అంటే ఒక 1 week వరకు అలా ఉంచొచ్చు అంటారా? అలాగా మామూలుగా అయితే 3 to 4 days పెడతామండి, ఎందుకంటే 1 to 2 మీటింగ్స్ సరిపోతుంది. 1 to 2 మీటింగ్స్ సరిపోతుంది. ఓకే అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రెండు కలిసిపోయి ఉంటాయి కదా, లింక్ లాగా అయిపోతాయండి. ఇది మేల్ అండ్ ఫిమేల్. అది మళ్ళీ ఎప్పుడు అంటే ఎవరు సాటిస్ఫై అయితే రిలీజ్ అయిపోతుంటారా, మేలా ఫిమేల్? దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. అదేంటంటే ఫిక్సింగ్ అయ్యేది గ్లాండ్ పెన్నిస్ లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల బల్బస్ గ్లాండ్ ఫిక్సింగ్ ఉంటది. వన్స్ మనకి మీటింగ్ అయిన తర్వాత ప్రెషర్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మేల్ తో ప్రాబ్లమా లేకపోతే ఫిమేల్? అంటే మేల్స్ కి అండి, మేల్ మీటింగ్ పెద్దగా అయిపోతుంది. మనకి ఏదైతే పెనల్ ఏరియా ఉందో బల్బస్ గ్లాండ్ ఏరియా అండ్ గ్లాండ్ పెనిస్ ఏరియా అదే లాకింగ్ అవుతుంది అనమాట, ఇంటర్ లాకింగ్ అవడం అంటే, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. మనకి ఏంటంటే పెనిస్ లేకి హై బ్లడ్ సప్లై ఉంటుంది ఆ టైంలో, ఫుల్ ప్రెషర్ ఉండడం వల్ల అది అక్కడ స్వెల్లింగ్ అవడం వల్ల లాకింగ్ అవుతుంది. వన్స్ మనకి మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మీటింగ్ డిపెండ్స్ ఒక 10 to 15 minutes లింక్ అంటే డిపెండ్స్ ఆన్ ది మేల్ ప్రెషర్ అండి. అంటే మనకి పెనల్ ఏరియాలో బ్లడ్ ప్రెషర్ బట్టి ఉంటది, అది ఫిక్సింగ్ డాగ్ టు డాగ్ ఉంటది. అది కంపల్సరీ ఇంతే ఉండాలని ఏముండదు. కొన్ని డాగ్స్ లో హై ప్రెషర్ ఉండడం వల్ల ఎక్కువ టైం ఉంటది ఇంటర్లాకింగ్. ఒక డాగ్స్ లో ప్రెషర్ తక్కువ ఉంటే తక్కువ త్వరగా అయిపోతుంది. ఓకే, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక డాగ్స్ లో అలాగా లాకింగ్ ఉంటుంది, ఇంకేదైనా యానిమల్స్ లో ఉంటుంది? లాకింగ్ డాగ్స్ లోనే ఉంటది. ఈచ్ అంటే పిగ్స్ లో ఉంటాయి, ఒక్కొక్క బ్రీడ్ లో ఒక్కొక్క టైప్ లో పినల్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటాయి, దాన్ని బట్టి మారుతా ఉంటుంది. ఓకే అండి, అయితే మిగతా ఎగ్జాటిక్ యానిమల్స్ గురించి కూడా ఇంకొక ఇంటర్వ్యూలో మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను. మరొకసారి వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జాటిక్ యానిమల్స్ ప్రత్యేకంగా దాని గురించి చేద్దాం. ఓకే, ఇదండి 7 Oaks పెట్ యానిమల్స్ హాస్పిటల్లో డాక్టర్ సతీష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ.
మరిన్ని విశేషాలతో మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.